చాలా కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికి తోడు టెంపర్ నుంచి మొదలుకొని వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు అతడు. ఇదే ఊపును కంటిన్యూ చేయాలన్న లక్ష్యంతో దేవరా మూవీ చేశాడు. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమానే దేవరా. గతంలో భారీ హిట్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో రూపొందించిన ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని కోస్టల్ ఏరియా బ్యాక్డ్రాప్తో హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీసుకొచ్చారు. ఫలితంగా దీనిపై వరల్డ్ వైడ్గా హైప్ అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ సినిమా మొత్తంలో జూనియర్ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేశాడని అభిప్రాయాలు వచ్చాయి. అలాగే రివ్యూలు డీసెంట్గా వచ్చాయి. దీంతో మొదటి రోజు అన్ని చోట్ల ఈ చిత్రానికి మంచి స్పందన అయితే వస్తుంది. దీంతో థియేటర్లు మొత్తం కలకల్లాడుతున్నాయి. దేవరా మూవీ ఆద్యాంతం మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే విధంగా ఫుల్ లెంత్ కమర్షియల్ జోనర్లో రూపొందింది. అలాగే ఇందులో అన్ని వర్గాల వాళ్లకు నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. అయితే ఈ సినిమా లెంత్ ఎక్కువగా ఉందని ఆరంభం నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై ఫోకస్ పెట్టిన కొరటాల శివ ముందుగానే ఓ మంచి పని చేసినట్టు తెలిసింది. క్రేజీ కాంబోలో రూపొందిన దేవర సినిమాకు సంబంధించిన లెంత్ను తెలుగులో కాస్త తగ్గించారు. ముఖ్యంగా ఓ పాటను తొలగించేశారు. అదే సమయంలో హిందీ వెర్షన్లో చాలా భాగాన్ని ట్రిమ్ చేసినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా తెలియ నటీనటులు ఉన్న కొన్ని సాధారణమైన సన్నివేశాలను కత్తిరించి హిందీలో దీన్ని ప్రదర్శన చేస్తున్నారని అంటున్నారు. ఇది ఉత్తరాదిలో సినిమాకు కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. దీనికి అనిరుద్ సంగీతం అందించాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించాడు.